హలో ఫ్రెండ్స్, శ్రావణి కిచెన్కు స్వాగతం. ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా పులిహోరను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పులిహోర అనగానే నోరూరుతుంది, అంత రుచిగా ఉంటుంది కాబట్టే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. స్పెషల్గా అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అయితే ముందుగా పులిహోర చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన పావు కేజీ అన్నం. ఇలా అన్నం కాస్త పొడిగా వండాలి. అన్నం వండేటప్పుడు మామూలు కంటే కొద్దిగా వాటర్ తక్కువగానే వేసి వండాలి. అలాగే అన్నం ఉడికేటప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వండండి. అన్నం పొడి పొడిగా ఉంటుంది. చింతపండు ఒక 40 గ్రాములు తీసుకోండి. చింతపండుపై ఉండే పొట్టు, నారలు, గింజలు తీసేయండి. మీకు ఎంత తీసుకోవాలో తెలియకపోతే ఒక పెద్ద సైజు నిమ్మకాయంత తీసుకోండి. పోపు దినుసులు: 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేయండి. 1 టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 3 ఎండుమిరపకాయలు, ఘాట్లు పెట్టిన 4 పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు, కొన్ని జీడిపప్పులు. ఇది ఆప్షనల్ మాత్రమే, పులిహోరను గార్నిష్ చేయడానికి. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల నూనె. ముందుగా గ్యాస్ ఆన్ చేయండి. చింతపండు గిన్నెలో కొన్ని వాటర్ని వేసి ఉడికించాలి. ఇలా కాస్త దగ్గర పడ్డాక గ్యాస్ ఆఫ్ చేయాలి. ఉడికించిన చింతపండు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్గా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన చింతగుజ్జును వండిన అన్నంలో వేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా మనం ముందుగా చింతపండు గుజ్జును అన్నంకు కలిపి పెట్టాలి. ఇప్పుడు పోపును ప్రిపేర్ చేద్దాం. 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకుందాం. నూనె వేడయ్యాక పల్లీలు అంటే వేరుశెనగలు వేయాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేయాలి. ఆవాలు ఇందులో కాస్త ఎక్కువగానే పడతాయి. రెండుగా చేసిన జీడిపప్పు, ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేయాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఘాట్లు పెట్టిన పచ్చిమిరప వేసి కలపాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కరివేపాకు వేయండి. ఇంగువ అంటే ఇష్టపడేవారు ఇందులో కాస్త ఇంగువను యాడ్ చేయండి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసి కలపాలి. ఇప్పుడు చింతగుజ్జు కలిపిన అన్నం వేద్దాం. గ్యాస్ ఆఫ్ చేసి పులిహోరను బాగా మిక్స్ చేయాలి. ఇలా మనం సులభంగా ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా చేసిన పులిహోర చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఇలా మనం ప్రసాదం కోసం లేదా పండుగల సమయంలో సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేస్తే నోరూరించే కమ్మని పులిహోర రెడీ. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ పులిహోర రెసిపీని ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.